హాయ్. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ సినిమా చూడకముందు నేనేంటంటే, ఈ సినిమాకి ఒక మంచి స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇద్దాం అనుకున్నా. సో, సినిమా చూసి సినిమాలో ఉన్న స్టోరీ గురించి, పెర్ఫార్మన్స్ గురించి, టెక్నికాలిటీస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. కానీ సినిమా చూసాక హరీష్ శంకర్ నాకసల ఛాన్సే ఇవ్వలేదు. నేనేమో స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇద్దాం అనుకుంటే, ఆయన స్టోరీ ఫ్రీ సినిమా తీశారు. స్టోరీయే కాదు, సినిమాలో అసలేమీ ఉండదు. సో, జనవరిలో చూసిన 'రాజా సాబ్' కన్నా దిక్కుమాలిన సినిమా నేనింక చూడను అనుకున్నా కానీ, హరీష్ శంకర్ నేనున్నాను ఆయనమ్మ అనుకుంటే ఇదొక దిక్కుమాలిన సినిమా అని మనం అనుకుంటారనమాట. సో, సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు ఒక టైటిల్ ఉంది 'ఉస్తాద్ భగత్ సింగ్' అని. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' అని ఎందుకు టైటిల్ పెట్టామని చెప్పడానికి ఒక సీక్వెన్స్ ఉంటది సినిమాలో. సీక్వెన్స్ అంటే ఒక 1 సీన్ ఉంటది. సో, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే భగత్ సింగ్ గురించి పుస్తకాలు చదువుతారు. సో, ఆయనకేంటంటే పవన్ కళ్యాణ్‌కి భగత్ సింగ్ అంటే ఇష్టం వస్తది. సో, భగత్ సింగ్ అని ఆయనకి పెంచుకుంటున్న వాళ్ళు పెట్టుకుంటారు పేరు. సో, ఉస్తాద్ అని ఎందుకు పెట్టారంటే ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోకముందు వాళ్ళందరూ వాళ్ళ నాన్నని ఉస్తాద్ అని పిలుస్తారంట. సో, ఉస్తాద్ భగత్ సింగ్ అంట. ఒరేయ్! మేము 500 పెట్టి కొన్నాంరా టికెట్‌ని. ఏంట్రా ఇది అసలు ఏం తీస్తున్నారసలు? నాకు ఎంత చిరాకంటే అంత చిరాకొచ్చింది సినిమా చూస్తున్నంత సేపు. ఇది ఆ ఒక్క సీనే కాదు. సినిమా అంతా అంతే చిరాకుగా ఉంటది. ఇది 1980స్‌లో వచ్చినా కూడా ఈ సినిమా అసలు అంతే ఎటకారంగా చూస్తారు. ఎందుకంటే 1990స్‌లో, 2000స్‌లో వచ్చిన మన యావరేజ్ తెలుగు ఫిల్మ్స్ కూడా దీనికన్నా చాలా బెటర్ స్టోరీ ఉంటది. చాలా బెటర్ స్క్రీన్ ప్లే ఉంటది. చాలా మంచి పాటలుంటాయి. చాలా అసలు ఆడియన్స్ టైమ్‌కి, ఆడియన్స్ డబ్బులకి రెస్పెక్ట్‌తో తీసిన సినిమాలున్నాయి మనకి. కొన్ని సినిమాలో స్టోరీ ఏం లేదు. రాండమ్ కమర్షియల్ టెంప్లేట్‌లో ఏదోటి రుద్దేద్దాం, తీసేద్దాం అనుకున్నా గూడా సో, మంచి కాంబినేషన్ 'పవన్ కళ్యాణ్', 'హరీష్ శంకర్' కాంబినేషన్, డీఎస్‌పీ మ్యూజిక్ కాబట్టి అట్‌లీస్ట్ పాటలైనా బావుంటాయి అనుకుంటాం గదా! ఒక్క పాట అంటే ఒక్క పాట కూడా బాలేదు. పాటలే బాలేవంటే దానికి అడిషనల్‌గా తమన్ బీజీఎం. అన్న మీ డిసెంబర్ నుంచి 'అఖండ 2' చూసాం, 'రాజా సాబ్' చూసాం. అసలు సీన్‌కి, స్టోరీకి సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. చాలా లౌడ్‌గా ఉంటుంది. సినిమా చూసి ఇంటికొచ్చేసరికి ఏంటంటే బీభత్సమైన తలనొప్పి. మా పరిస్థితి ఏంటంటే పోనీ కథ బాలేదు, పాటలు బాలేవు, పోనీ అట్‌లీస్ట్ ఒక 2, 3 ఎలివేషన్ సీన్‌లున్నా మా డబ్బులకి అట్‌లీస్ట్ ఒక వాల్యూ ఉంటది అనుకుంటే హెడ్‌ఏక్ వస్తుంది తప్ప ఇంకేమీ లేదు. పొయ్యిలో నుంచి వనంలో పడినట్టయింది మా పరిస్థితి. పోనీ సినిమా బాలేదు, సినిమాకి కథ లేదు, పాటలు బాలేవు, ఒక బీజీఎం లేదు, ఒక సరిగ్గా ఏది సెట్ అవ్వలేదు, ఒక ఎలివేషన్ సీన్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకుంటే పోనీ హీరోయిన్‌ల గురించి మాట్లాడుకుందాం. రాశి ఖన్నా ఎంత ఇంపాక్ట్‌లెస్ క్యారెక్టర్ అంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమాలో రాశి ఖన్నా ఉందన్న సంగతి మర్చిపోతాం మనం. అంత ఇంపాక్ట్‌లెస్ క్యారెక్టర్ అసలు. ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు 'రాశి ఖన్నాని' సినిమాలో. ఎవరైనా ఒక ర్యాండమ్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని పెట్టేసినా సరిపోతది అసలు. అసలు ఏదైనా వాల్యూ అడిషన్ ఉందా? క్యారెక్టర్ ఆర్క్ ఉందా? ఒక డ్రామా ఉందా? అంటే నథింగ్ అసలు ఏమీ లేదు. 'రాశి ఖన్నాకే' కాదు సినిమాలో ఏ క్యారెక్టర్‌కి అసలు హీరోకే క్యారెక్టర్ ఆర్క్ లేదు. హీరోయిన్స్‌కి ఎందుకుంటది? అది మన పిచ్చితనం ఎక్స్‌పెక్ట్ చేయడం. పోనీ 'రాశి ఖన్నా' గురించి వదిలేద్దాం. సెకండ్ హాఫ్‌లో 'శ్రీలీల' వస్తది. పోనీ ఇప్పుడైనా కొంచెమైనా సినిమా బావుంటది అనుకుంటే నేను చూసిన మోస్ట్ క్రింజియస్ట్ లవ్ ట్రాక్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే అసలు ఈ లవ్ ట్రాక్‌లో ఒరిజినాలిటీయే ఉండదు. పోనీ ఇదేంటంటే ఈ సినిమాకి 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, 'హరీష్ శంకర్' డైరెక్టర్, మంచి రైటర్, డైరెక్టర్. పోనీ అనుకుందాం ఒకప్పుడు అలా మంచి రైటర్, డైరెక్టర్ ఇప్పుడు కాదు. సో, 'పవన్ కళ్యాణ్' సినిమా ఏంటంటే ఎంత ఒరిజినాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం. సో, ఈ సినిమాలో ఏంటంటే ఒక ఎలివేషన్ సీన్‌కి కూడా 2002లో వచ్చిన 'ఖుషీలో' ఉండే 'ఏ మేరా జహా' పాట పాడుకోవాల్సొచ్చింది. సో, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆ పాటేస్తే కానీ థియేటర్‌లో జనాలు ఎక్సైట్ అవ్వలే. పోనీ అది కూడా వదిలేద్దాం. పోనీ ఏదైనా లవ్ ట్రాక్ వాళ్ళిద్దరి మధ్య హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌కి ఏదైనా మంచి ఒరిజినల్ మ్యూజిక్ ఉంటే బావుంటది గదా! మేమెంత పెట్టాం మేము పెట్టిన డబ్బులకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! అసలు ఏ మనసే పాటకి, ఈ సినిమాకి అసలు సంబంధం ఏంటండి? నాకు అర్థం కావట్లే. సినిమా అంతా ఒక ప్రాపర్‌గా ఒక 10-15 మినిట్స్ 'ఏ మనసే' పాటొస్తది. బీజీఎం వస్తది. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అంతా 'తొలి ప్రేమ' సినిమాలో 'ఏ మనసే' సాంగ్ అంతతో నడిపేస్తారసలు. అసలు ఎందుకు అసలు ఆ పాటకి, దీనికి అసలు సంబంధం ఏంటి? ప్రతిసారి అసలు నోస్టాల్జియా యూజ్ చేసుకొని సినిమాలు తీసేస్తామంటే, అసలు ఒరిజినల్‌గా డబ్బులెందుకు పెట్టాలి మీ సినిమా చూడాలి అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు మీరు తీశారండి. మంచి మంచి సినిమాలు తీశారు. 'ఖుషి' ఉన్నది, 'తొలి ప్రేమ' ఉన్నది. ఆ పాటలు బావుంటాయి. మేమేంటంటే అవి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూసుకొని నోస్టాల్జియా ఫీల్ అవ్వడానికి. మేము 500 పెట్టి సినిమా చూసాక గూడా అవే నోస్టాల్జియా మీరు థియేటర్‌లో చూపిస్తారంటే మాకు డబ్బులు బొక్క. మాకనవసరం. మేము చూడం అలాంటివి. ఎందుకు అసలు లవ్ ట్రాక్‌లో ఒరిజినాలిటీ లేదు. సినిమాలో ఒరిజినాలిటీ లేదు. కథలో ఒరిజినాలిటీ లేదు. పోనీ ఏదైనా సినిమాలో ఒక ప్రాపర్‌గా ఆహ్, చేసిన ప్రొపగండా అయినా సరిగ్గా చేశారంటే, సటిల్‌గా చేశారంటే మొహం మీద కనిపిస్తది. అసలు సింక్ లేని సీన్స్‌తో ప్రొపగండా చేయడానికి ట్రై చేస్తే అసలు ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. ర్యాండమ్‌గా విలన్స్ వస్తారు. రథయాత్ర జరుగుతూ ఉంటది. ఆహ్, అసలు అసలు పురోహితుడిని టార్గెట్ చేయాల్సిన సీన్ అసలు అక్కడ స్కోపే లేదు. వచ్చి ర్యాండమ్‌గా పురోహితుడిని టార్గెట్ చేసేస్తాడు. హీరో వచ్చేస్తాడు. వాళ్ళని కాపాడేస్తాడు. అంతే. ఏదో నువ్వు సనాతని అన్న నాకు తెలుసు. ఐ ఐ రియల్లీ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ టుక్ దట్ పార్ట్. బట్ ఏదైనా పోనీ నువ్వు చెప్దామనుకున్నా
ఏదైనా సినిమాలో ఇరికించాలనుకున్నా ఒక ప్రాపర్ డ్రామా పెట్టి, ఒక ప్రాపర్ సీన్ టు సీన్ కనెక్షన్ పెట్టి ఏదైనా ఇరికిస్తే కూడా పోనీ చూడాలనిపిస్తది. ర్యాండమ్‌గా విలన్స్ వచ్చేసి ర్యాండమ్‌గా ఉన్న పురోహితుల్ని టార్గెట్ చేసేసి వాళ్ళని కొట్టేస్తే, హీరో పైనుంచి దిగొచ్చేసి వాళ్ళని కాపాడేసి ఏదో 2, 3 డైలాగులు చెప్పేస్తే మాకు నచ్చేస్తదని ఎలా అనుకుంటారో నాకసలు అర్థం కావట్లేదు. అది కూడా వదిలేద్దాం. పోనీ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ప్రమోషన్‌లో హరీష్ శంకర్ ఒక డైలాగ్ కొడతారు. ఏంటంటే, "నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడను, హరీష్ ఇంటెలిజెన్స్ వాడతానంట." అన్నా నువ్వసలు బుర్రే వాడకన్నా. నువ్వు రాసే డైలాగులు ఇవైతే, సినిమా తీసే సినిమా ఇదైతే అసలు నువ్వసలు బుర్రే వాడకు నిజంగా. ఏందన్నా డైలాగులు? ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. ఏందది అసలు? నీరసం వస్తున్నాయి నీ డైలాగులు చూస్తే. కంపు కొడుతున్నాయి ప్రాసలు వింటుంటే అసలు. చిరాకంటే చిరాకొస్తుంది అసలు. అసలు మేకింగ్ నో సెన్స్. పోనీ కథలో ఏమైనా బ్లెండ్ అవుతున్నాయా డైలాగులు అంటే కథలో బ్లెండ్ అవ్వట్లేదు. ఓకే. కథే లేదు. కథలో ఏం బ్లెండ్ అవుతాయి అసలు? సో, సినిమా ఏంటంటే ప్రాపర్ నాన్‌సెన్స్ అసలు. కంప్లీట్ 2½ అవర్స్ ఆఫ్ నాన్‌సెన్స్ విచ్ మేక్స్ నో సెన్స్ అట్ ఆల్. ఇంకా నాకంతా బావుంది. నాకు డబ్బులెక్కువైపోయాయి. నాకు జీవితంలో ఏం కష్టాలు లేవు. నాకు జీవితం మీద విరక్తి రావాలి అనుకుంటే ఈ సినిమా చూడండి. అంతకు మించి అసలు ఈ సినిమా చూడాల్సిన అవసరమే లేదు. పోనీ నెట్‌ఫ్లిక్స్‌లో, ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటే డేటా బొక్క. అంతకు మించి ఏమీ లేదు. సినిమా ఈస్ ఎ కంప్లీట్ నాన్‌సెన్స్ అండ్ అట్టర్ స్క్రాప్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఇట్. థాంక్ యూ.